అందరికీ నమస్కారం. మీరు మీ జీవితంలో విజయం సాధించాలని కలలు కంటున్నారా? మీ లక్ష్యాలను చేరుకోవాలని ఆశిస్తున్నారా? అయితే మీ కలలను నిజం చేయడానికి ఒక శక్తివంతమైన సాధనం ఉంది. అదే క్రమశిక్షణ లేదా పట్టుదల. ఈరోజు మనం క్రమశిక్షణ యొక్క శక్తిని మరియు అది మన విజయానికి ఎలా కీలకమవుతుందో తెలుసుకుందాం. చాలామందికి గొప్ప ఆలోచనలుంటాయి, అద్భుతమైన సామర్థ్యాలు ఉంటాయి. కాని వాటిని ఆచరణలో పెట్టడానికి, నిలకడగా కృషి చేయడానికి చాలామంది వెనుకడుగు వేస్తారు. ఇక్కడే క్రమశిక్షణ యొక్క ప్రాముఖ్యత వస్తుంది. క్రమశిక్షణ అంటే మనం చెయ్యాలనుకున్న పనిని మనకు ఇష్టం ఉన్నా లేకున్నా ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం చేస్తూ ఉండటం. ఇది మనల్ని మన లక్ష్యాల వైపు స్థిరంగా నడిపిస్తుంది. క్రమశిక్షణ మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మనం ఒక పనిని పూర్తి చేసిన ప్రతిసారీ మనం ఏదైనా సాధించగలమనే నమ్మకం మనలో బలపడుతుంది. అలాగే ఇది మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సహాయపడుతుంది. మనం మన పనులను క్రమపద్ధతిలో చేసుకుంటూ పోతే వాయిదా వేసే అవసరం తగ్గుతుంది మరియు మనం ఎక్కువ సమయాన్ని ఉత్పాదకంగా గడపగలుగుతాం. విజయం ఒక్కరోజులో వచ్చేది కాదు. అది నిరంతరమైన ప్రయత్నం మరియు క్రమశిక్షణ యొక్క ఫలితం. గొప్ప విజయాలు సాధించిన వ్యక్తుల జీవితాలను ఒకసారి పరిశీలించండి. వారందరిలోనూ ఒక విషయం సాధారణంగా ఉంటుంది. అదే వారి యొక్క అకుంఠిత దీక్ష మరియు క్రమశిక్షణ. వారు తమ లక్ష్యాల పట్ల స్పష్టమైన దృక్పథంతో ఉండి దానిని చేరుకోవడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు. మీ జీవితంలో క్రమశిక్షణను అలవర్చుకోవడం ఎలా? మొదటిగా మీ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకోండి. తర్వాత వాటిని చేరుకోవడానికి ఒక ప్రణాళికను రూపొందించుకోండి. ప్రతిరోజూ ఆ ప్రణాళిక ప్రకారం పనిచేయడానికి ప్రయత్నించండి. ప్రారంభంలో ఇది కష్టంగా అనిపించవచ్చు, కాని నిలకడగా ప్రయత్నిస్తే అది మీ అలవాటుగా మారుతుంది. చిన్న చిన్న విజయాలను కూడా గుర్తించండి మరియు మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోండి. గుర్తుంచుకోండి, క్రమశిక్షణ అనేది ఒక్కసారిగా వచ్చేది కాదు. ఇది ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. ఎన్నోసార్లు మీరు నిరుత్సాహానికి గురి అవుతారు. కాని మీ లక్ష్యంపై దృష్టి ఉంచి క్రమశిక్షణతో ముందుకు సాగితే విజయం తప్పకుండా మీ సొంతమవుతుంది. మీ కలలను సాకారం చేసుకోవడానికి క్రమశిక్షణను మీ ఆయుధంగా మలచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.